నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జనసేన టార్గెట్ 2029 ఎన్నికలే అన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీని గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. అటు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఎమ్మెల్యే నాగబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల సమయంలో అనేక త్యాగాలు చేశారు మెగా బ్రదర్. కూటమి గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే నాగబాబుకు ఏదో ఒక మంచి పదవి దక్కుతుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే అనూహ్యంగా ఆయనకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఇంకేముంది, మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అందరూ అనుకున్నారు. కాకపోతే ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. వీటన్నిటినీ పక్కన పెడితే రీసెంట్గా మెగా బ్రదర్ నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని 2 సెగ్మెంట్స్లో పర్యటించారు. ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన వెంట స్థానిక జనసేన నేతలతో కలిసి 2 నియోజకవర్గాల్లో పర్యటించారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను మండలిలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. నాగబాబు శ్రీకాకుళం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ 2 చోట్ల కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందస్తు ఎవరికి సమాచారం లేకుండా నాగబాబు పర్యటన కొనసాగటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సొంతంగా పర్యటన చేపట్టారా లేక మరేదైనా విషయం ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇక నాగబాబు పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా ఆయన వెంట లేరు. ఎచ్చెర్ల టూర్లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు లేరు. ఎమ్మెల్యేలకు చెప్పకుండానే నాగబాబు రావడంపై ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది ఎవరికీ అర్థం కావటం లేదని చర్చించుకుంటున్నారు. తన వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నాగబాబు 2025 మార్చిలో ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగుపెట్టారు. 2031 వరకు ఆ పదవిలో ఉండనున్నారు. అయితే ఆయన శాసనసభలో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే 2029లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాగబాబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే ఆయన ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంపై ఫుల్ ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండడం అనేది ఆయనకు ప్లస్ అవుతుందని నాగబాబు భావిస్తున్నారా అంటే ఇప్పుడే చెప్పలేమంటున్నారు కొందరు నేతలు. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా చూస్తే శ్రీకాకుళానికి గేట్వే లాంటి స్థానం ఉంది. ఇక్కడ అనేక ప్రగతి ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇక జనసేన ముందస్తు ప్లాన్లో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే నాగబాబును వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీలో నిలిపేందుకు రెడీ అయినట్లు ముందుగానే హింట్ ఇచ్చారని వారు చర్చించుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 6 ఎమ్మెల్యే సీట్లను జనసేన గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో కనీసం ఆ నెంబర్ను డబుల్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల తరువాత జనసేనకు ఉత్తరాంధ్రనే కీలకంగా మారనుందనేది తేట తెల్లమవుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్తో పాటు ఆయన సోదరుడు నాగబాబు సైతం ఉత్తరాంధ్రపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.